హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం, జీవితాంతం గౌరవం, తిరుగులేనటువంటి అధికారం, అద్భుతమైనటువంటి జీతం. ఇలాంటి పవర్ఫుల్ కెరీర్ కోసం చూస్తున్నారా? అయితే తెలంగాణ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగం మీకోసమే. ఈ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ ఆలోచనలు కానీ మీ భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా సరైనటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ భవిష్యత్తుపై భయంతో బతుకుతున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 లాంటి పరీక్షలకు లక్షల మంది పోటీ పడుతుంటే చాలామందికి తెలియనటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మన ముందుకు రాబోతోంది. అదే డిప్యూటీ ఈఓ. ఇక్కడ పోటీ తక్కువ, కానీ పవరు, గౌరవం అనేది చాలా ఎక్కువ. ఇది కేవలం ఉద్యోగం కాదు, ఒక హోదా. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే శక్తి మీ చేతిలో పెట్టేటువంటి ఒక అవకాశం. ఈ ఒక్క ఉద్యోగం సాధిస్తే మీ తలరాతను మార్చడమే కాదు, మీ తర్వాత తరాల భవిష్యత్ బంగారం అవుతుంది. ఈరోజు మనం ఈ ఉద్యోగం పవర్ ఏంటి, జీతం ఎంత, ఎవరు అర్హులు, పరీక్ష ఎలా ఉంటుంది, ఇంకా ఎలా చదివితే ఈజీగా కొట్టొచ్చో ప్రతి అంశం కూడా వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే ఎవరు, ఏంటో, వాళ్ళ పవర్ ఏంటో, ఏ రేంజ్లో ఉంటుందో సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. డిప్యూటీ ఈఓ అంటే కేవలం ఒక ఆఫీసర్ మాత్రమే కాదు, తన పరిధిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకి తానే ఒక బాస్ అనమాట. నేను మీ కింద ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళని కూడా ఆ కంట్రోల్ మీ కంట్రోల్లోనే ఉంటాయి. మీరు ఒక స్కూల్ తనిఖీ చేయడానికి వెళ్తే ఆ స్కూల్ కరస్పాండెంట్ నుంచి హెడ్ మాస్టర్ వరకు కూడా అందరూ మీకు రిపోర్ట్ చేయాల్సిందనమాట. అంటే విద్యా ప్రమాణాలు పెంచడం కానీ, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడటం కానీ, ఇలాంటి కీలకమైన నిర్ణయాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి. సమాజంలో మీకు దొరికేటువంటి గౌరవం గురించి మాటల్లో చెప్పలేం. మీరు డివిజన్ స్థాయి గెజిటెడ్ ఆఫీసరు, మీ సంతకానికి ఉన్న పవర్ అలాంటిదన్నమాట. జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించేటువంటి కీలకమైన విద్యా కమిటీ మీటింగ్లలో మీరు కూడా భాగస్వామ్య పార్ట్నర్ అవుతారు. అంటే జిల్లా వ్యవస్థ, విద్యా వ్యవస్థపై మీ ప్రభావం అనేది డైరెక్ట్గా ఉంటుందన్నమాట. కెరీర్ గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది. డిప్యూటీ ఈఓగా చేరిన తర్వాత మీ ప్రయాణం అక్కడితో ఆగదు. మీ ప్రతిభ, మీ సీనియారిటీ ఆధారంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓగా జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి అంటారు, అది స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీ కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు కూడా పైకే వెళ్తూ ఉంటుంది. ఇంత పవరు, గౌరవం ఉన్నటువంటి ఉద్యోగానికి జీతం కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణ పిఆర్సీ ప్రకారం డిప్యూటీ ఈఓ పోస్ట్కి, అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్కి ఇది బేసిక్ పే ఎంత ఉంటుందంటే దాదాపు నెలకు 67,000 వరకు కూడా ఉండొచ్చు. దానికి డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, అలవెన్స్లు కానీ ఇట్లాంటివి కలిపితే చేతికి అందేటువంటి జీతం దాదాపు 1,00,000 వరకు స్టార్టింగ్లోనే ఉండొచ్చు అనమాట. ఇది సర్వీస్తో పాటు పెరుగుతూ 1,50,000 వరకు ఇంకా ఎక్కువ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ, పెన్షన్స్ కానీ మీ లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది. మరి డిప్యూటీ ఈఓ పోస్ట్కి ఎవరు అర్హులు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇది గొప్ప ఉద్యోగానికి, ఇలాంటి ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందని చూద్దాము. ఫస్ట్ ఏంటంటే విద్యార్హతలు. ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎంఏ, ఎంకామ్, మరి ఎంఎస్సీ లాంటివి కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలన్నమాట. దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అంటే బీఈడి కంపల్సరీగా చేసి ఉండాలి. డిగ్రీ, ఆ డిగ్రీ అనేది తప్పనిసరి అనమాట. అంటే పీజీ అండ్ బీఈడి రెండూ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి, డిప్యూటీ డిఈఓ పోస్టులకి అర్హులైతే అవుతారు. ఇప్పటికే టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళకి అదొక జాక్పాట్ లాంటి అవకాశం. ఇక వయోపరిమితి ఎంత ఉంటుంది అంటే టీజీపీఎస్సీ ప్రకారం, నిబంధనల ప్రకారం వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం అయితే వయసులో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇక ఎంపిక ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, తెలంగాణలో చాలా కాలంగా డిప్యూటీ డిఈఓ పోస్టులు భర్తీ అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి మనం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఆ సరళిని, దాన్ని అంచనా తీసుకుంటే ఒక అంచనాకి అయితే మనం రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా దాదాపుగా అలాగే ఉండే అవకాశం ఉందన్నమాట. అందులో వాళ్ళకి ఎట్లా ఉందంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. అప్లికేషన్లు ఎక్కువ వస్తే ఫిల్టర్ చేయడానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇదే అసలైనటువంటి యుద్ధం. ఈ రాత పరీక్షలో మీ స్కోరే మీ ర్యాంకింగ్ని డిసైడ్ చేస్తుంది అనమాట. మూడోది ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, సిపిటి అనమాట. అంటే మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ చేయడానికి ఇది పెడతారన్నమాట. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇక ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తీసేసింది. ఇదే విధానం డిప్యూటీ డిఈఓ పోస్టులకు కూడా వర్తిస్తే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా ఇంటర్వ్యూలు అనేవి ఉండకపోవచ్చు అనమాట. కేవలం మీ టాలెంట్, మీ హార్డ్ వర్క్ మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. రాత పరీక్షలో మీ టాప్ మార్కులు తెచ్చుకుంటే మాత్రం ఉద్యోగం మీరే అవుతుంది. ఈ గైడెన్స్ మీకు నిజంగా ఉపయోగపడుతుందా ఫ్రెండ్స్? అయితే ఒక్క క్షణం ఆగి మా వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా చేసుకోకపోతే మీ సపోర్టే నాకు బాగా బూస్టింగ్ అవుతుంది. రాబోయే వీడియోలో ఒక్కో సబ్జెక్ట్ని ఎలా చీల్చి చెండాడాలో కూడా నేను చెప్తానమాట. ఇక డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ విశ్లేషణ అంటే ఇప్పుడు అసలు విషయానికి వచ్చాము. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏం చదవాలంటే ముందే చెప్పినట్టుగా మనం ఏపీఎస్సీ
సరళిని అక్కడ పెట్టినటువంటి ఎగ్జామ్ని ఒక నమూనాగా తీసుకుంటే అక్కడ పరీక్ష ఎలా ఉందంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, అంటే 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, దాని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది దాంట్లో. తర్వాత ఈ విధానం ఎట్లుందంటే 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి. మెయిన్స్కి వచ్చేసరికి పరీక్ష మొత్తం కూడా 450 మార్కులకి అక్కడ నిర్వహించారు. ఇది మెయిన్స్లో 3 పేపర్లు ఉంటాయి, అన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ లాగే ఉన్న ఇది స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ లాగే ఉన్నప్పటికీ కూడా ప్రశ్నలు అయితే కఠినంగా లోతుగా మాత్రం ఉంటాయన్నమాట పోస్ట్ని బట్టి. కాబట్టి ఇక పేపర్ 2 వచ్చేసరికి ఎడ్యుకేషన్ 1 విద్యా పునాదులు, ఇది 150 మార్క్స్ ఉంటాయి. ఇందులో విద్యా వ్యవస్థ యొక్క తాత్విక సామాజిక చరిత్ర లాంటి అంశాల మీద ప్రశ్నలు అనేవి ఉంటాయన్నమాట. ఇక పేపర్ 3 వచ్చేసరికి ఎడ్యుకేషన్ 2 అంటారు. ఎడ్యుకేషన్ 2 అంటే విద్యా పరిపాలన అండ్ నిర్వహణ 150 మార్కులు. ఇది స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, టీచర్ ఎడ్యుకేషన్ ఇలాంటి అంశాల మీద ఉంటాయన్నమాట. ఈ పేపర్లో కవర్ అవుతాయి అనమాట. ఇక నెగిటివ్ మార్కింగ్ అంటే ఈ మధ్య టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ని లేదు కాబట్టి డిప్యూటీఓ పోస్టులు కూడా ఉండదన్నమాట. నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం అయితే లేదు. ఫైనల్ క్లారిటీ కోసం ఏంటంటే మనం నోటిఫికేషన్ వచ్చాకే చూడాలి. ఇక సిలబస్ విశ్లేషణ, సిలబస్ చూసుకుంటే మన పేపర్ 1 జనరల్ స్టడీకి వచ్చేసరికి మీ సెలక్షన్ ఇక్కడ కీలకం. మీరు మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలంటే మీరు కొన్ని అంశాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే తెలంగాణ భారతదేశ చరిత్ర సంస్కృతి, అలాగే తెలంగాణ భారతదేశ భౌగోళిక శాస్త్రం, ముఖ్యంగా తెలంగాణలో 33 జిల్లాల మీద పట్టు సాధించాలి. అలాగే భారత రాజ్యాంగము, కరెంట్ అఫైర్స్ ఒకటి, తర్వాత కరెంట్ అఫైర్స్లోనూ అంతర్జాతీయ జాతీయ రాష్ట్రానికి సంబంధించినవి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, తర్వాత లాజికల్ రీజనింగ్, ఇవన్నీ జనరల్ స్టడీస్కి ఉంటాయి. ఇక పేపర్ 2 పేపర్ 3 ఏమిటంటే ఎడ్యుకేషన్ అంటే బీఈడీ ఆధారంగా ఉండేవి. ఈ 2 పేపర్లు మీ ర్యాంక్ నిర్ణయించేటువంటి కింగ్ మేకర్స్. ఈ 2 పేపర్లు కూడా మీ బీఈడీ ఎంఈడీ సిలబస్ మీద గ్రిప్ అయితే మీకు ఉండాలన్నమాట. ముఖ్యమైనటువంటి కమిషన్లు కానీ పాలసీలు కానీ అంటే కొటారీ కమిషన్ కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 వంటి వాటితో పాటుగా కొత్త జాతీయ విద్యా విధానం ఉంది కదా ఎన్ఈపీ 2020, అది కూడా క్షుణ్ణంగా ప్రిపేర్ అవ్వాలి. దీని నుంచే ప్రశ్నలు ఎక్కువగా వచ్చే గ్యారంటీ అయితే ఉందన్నమాట. ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీ, అభ్యసన సిద్ధాంతాలు కానీ శిశు వికాసం ఇలాంటివన్నీ కూడా. ఇక స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి పాఠశాల నిర్వహణ కానీ నాయకత్వ లక్షణాలు ఇలాంటివి ఉండొచ్చు. టీచర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎన్సిటిఈ కానీ ఎస్సీఆర్టీ డైట్ లాంటి పాత్ర గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆధునిక విద్యాంశాలకు వచ్చేసరికి సమ్మిళిత విద్య కానీ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇంతవరకు ఉండే అవకాశం ఉంది. ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా చదివితే గెలుపు మీది అవుతుంది అంటే కరెక్ట్ ప్లాన్ లేకుండా ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ ఉద్యోగాన్ని కొట్టాలి అని మీరు అనుకుంటే మాత్రం ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది, అది చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే బుక్స్ లిస్ట్ అనేది సింపుల్గా ఉంచుకోండి. జనరల్ స్టడీస్, తెలుగు అకాడమీ పుస్తకాలే మనకి భగవద్గీత, తెలంగాణ చరిత్ర కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ అవే ప్రామాణికం. ఇక రెండోది ఎడ్యుకేషన్ బుక్స్కి వచ్చేసరికి మీ బీఈడీ ఎంఈడీ పుస్తకాలే మీ మెయిన్ సోర్సు. వాటితో పాటుగా మార్కెట్లో దొరికేటువంటి ప్రామాణిక ఈ విద్యా దృక్పథాల పుస్తకాలు ఏమనంటే అవి తీసుకొని చదవండి. ఎన్ఈపీ 2020 డాక్యుమెంట్లు లైన్ టు లైన్ మాత్రం చదవాల్సిందే. ఇక ప్రాక్టీస్, ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకంతో రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. టైం టేబుల్ అండ్ రివిజన్కి వచ్చేసరికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడొద్దు. ప్రిపరేషన్ అనేది ఈ రోజే స్టార్ట్ చేయండి. రోజుకి 6 నుంచి 8 గంటలు అయితే తప్పకుండా చదవాలండి. ఇందులో 40% జిఎస్కి, 50% టైము ఎడ్యుకేషన్ పేపర్లకి, 10% టైము ప్రాక్టీస్కి అయితే కేటాయించండి. వారం మొత్తం చదివింది ఆదివారం రివిజన్ చేసుకోండి. అలాగే రివిజన్ లేకపోతే మాత్రం మీరు చదివిందంతా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి రివిజన్ మస్ట్ అనమాట. ఇక మాక్ టెస్ట్లు, సిలబస్లో 70% కాగానే పూర్తి కాగానే వారానికి ఒక మాక్ టెస్ట్ అయితే రాయండి. స్పీడ్గానే అక్యురసీ పెరగడమే కాదు మీ బలం ఏంటో బలహీనతలు ఏంటో ఈ మాక్ టెస్ట్ల ద్వారా తెలుస్తాయి. ఇక మూడోది చేయకూడని తప్పులు ఏంటంటే కనిపించిన ప్రతి పుస్తకం కూడా కొనొద్దు. 1 లేదా 2 స్టాండర్డ్ పుస్తకాలు అయితే దగ్గర పెట్టుకోండి, వాటినే పదే చదవండి. ఇక పాత ప్రశ్నాపత్రాలను అస్సలు వదిలేయద్దు. ఏపీఎస్సీ లేదా ఇతర రాష్ట్రాల పాత ప్రశ్నాపత్రాలు ఏమైనా ఉంటే వాటిని అనలైజ్ చేసి ఆ ప్రశ్నల సరళ మీద రిలేట్ చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ అనేది అస్సలు కోల్పోవద్దు. పోస్టులు తక్కువగా ఉన్నాయని నిరుత్సాహపడద్దు. ఇక్కడే అస్సలు లాజిక్ అనేది ఉంది. స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అడిగారు కాబట్టి పోటీ కూడా పరిమితంగానే ఉంటుంది. మీకు కావాల్సింది ఒక్క పోస్టే అని గుర్తుపెట్టుకుంటే గతంలో 50 నుంచి 60 డిప్యూటీ ఈఓ పోస్టులు భర్తీకి ప్రభుత్వం సిగ్నల్స్ వెళ్ళాయని చెప్పి తెలిసింది. 62 అని కూడా తెలిసింది. కాబట్టి నోటిఫికేషన్ వస్తే మంచి సంఖ్యలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఫ్రెండ్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జిల్లా స్థాయిలో ఉద్యోగం ఇది. ఈ ఉద్యోగం మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక సువర్ణ అవకాశం. దీనికి అర్హతలు ఎక్కువ కాబట్టి పోటీ కూడా తక్కువే ఉండొచ్చు. సరైనటువంటి ప్లానింగ్ కానీ పట్టుదలతో కానీ చదివితే మీరు ఈ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు మనం ఈ ఉద్యోగం యొక్క పవర్ ఏంటి, జీతం ఎంత, అర్హతలు ఏంటి, పరీక్ష సరళి ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ గైడెన్స్ మీ ప్రిపరేషన్కి ఒక
స్పష్టమైనటువంటి దారి చూపిస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతాను. గుర్తుపెట్టుకోండి, గెలుపు అనేది గాలివాటంగా రాదు, కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి, కఠోర శ్రమ ఉండాలి. ఈ రెండిటితో మాత్రమే వస్తుంది. ఈ ఉద్యోగం మీ కల అయితే దాన్ని మీరు నిజం చేసుకునేటువంటి మొదటి అడుగు ఈ రోజే, ఈ క్షణమే వేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇలాంటి నిరుద్యోగమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.